హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వైటీ స్టూడియో యాప్ని పదే పదే ఓపెన్ చేస్తే వ్యూస్ తగ్గుతాయా అని చాలామందికి డౌట్ అయితే వస్తుందండి. అసలు వైటీ స్టూడియోకి వ్యూస్ తగ్గడానికి సంబంధం ఏంటో మీకే తెలియాలండి. ఒకసారి ఆలోచించండి. వైటీ స్టూడియోని ఓపెన్ చేయడం వల్ల మనకి వ్యూస్ అనేవి తగ్గవు. కానీ మనం ఇక్కడ ఓపెన్ చేస్తుంటే మరి ప్రతిరోజు నాకు వ్యూస్, వాచ్ అవర్స్ తగ్గుతున్నాయి ఏంటి అని చాలామందికి డౌట్ అయితే వస్తుంది. చూడండి, ఇక్కడ మనకు కనిపించే వ్యూస్, వాచ్ అవర్స్ లాస్ట్ 28 డేస్కి, అంటే మనం యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం అనుకోండి, ప్రతిరోజు వ్యూస్ ఒకేలాగా ఉండవు. ఈరోజు 10 వ్యూస్ వస్తే నెక్స్ట్ డే 5 వ్యూసే రావచ్చు, ఆ నెక్స్ట్ డే 20 వ్యూస్ రావచ్చు. సో ఇక్కడ మనకు కనిపించే వ్యూస్ లాస్ట్ 28 డేస్కి కౌంట్ అయ్యి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఇది ప్రతిరోజు మారుతూనే ఉంటుంది. ఇలా మారటం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అంతా బాగానే ఉంది. మరి వైటీ స్టూడియో అసలు ఎందుకు, దీనివల్ల ప్రయోజనం ఏంటని చాలా మందికి డౌట్ అయితే వస్తుంది. మనం యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు ఆ వీడియోస్కి ఏదైనా ఎడిటింగ్ చేయాల్సి వచ్చినా, థంబ్నెయిల్స్ చేంజ్ చేయాలనుకున్నా, లేదా టైటిల్ మార్చాలి, ఇలాంటి రకరకాల సెట్టింగ్ చేసుకోవాలి అంటే ఈ వైటీ స్టూడియో యాప్ అనేది కంపల్సరీ ఉండాలి. అంతేకాకుండా దీనిలో ఎనలిటికల్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దానిలో మనం పోస్ట్ చేసే కంటెంట్ దగ్గర నుంచి మన కంటెంట్ని ఎవరు చూస్తున్నారు, ఏ ప్రదేశం నుంచి చూస్తున్నారు, ఏ టైంలో ఎక్కువగా వాచ్ చేస్తున్నారు, మనకి కొత్త సబ్స్క్రైబర్స్ వస్తున్నారా లేదా ఆల్రెడీ ఉన్న వాళ్ళే మన వీడియోస్ చూస్తున్నారా, ఏ వీడియోస్ పోస్ట్ చేస్తే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి వైటీ స్టూడియో చెప్తుందండి. సో వైటీ స్టూడియో అనేది మన యూట్యూబ్ ఛానల్ని డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప దీన్ని ఓపెన్ చేస్తే వ్యూస్ తగ్గుతాయి, వాచ్ అవర్స్ తగ్గుతాయి అనే భ్రమ నుంచి బయటకు వచ్చేసేయండి. సో ప్రతి ఒక్కరు కూడా వైటీ స్టూడియోని ఓపెన్ చేసుకొని దానిలో మీకు నచ్చినట్టుగా ఎడిట్ అయితే చేసుకోండి. ఏదైనా ఆప్షన్స్ మీరు పెట్టకపోతే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఈ వైటీ స్టూడియోలో కనిపిస్తూ ఉంటాయండి. ఈ ఆప్షన్స్లోకి వెళ్ళి వాటిని అన్నింటిని కూడా సెట్ చేసుకోండి. ఈ వైటీ స్టూడియోలో లాస్ట్ 28 డేస్కి వ్యూస్, వాచ్ అవర్స్ మారుతూ ఉన్నాయి కదా, మరి మనం ఒరిజినల్గా గెయిన్ చేసిన వ్యూస్, వాచ్ అవర్స్ ఎక్కడ చూడాలి అని కొంతమందికి డౌట్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, వైటీ స్టూడియోలో లాస్ట్లో ఎర్న్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకొని ఇలా కింద స్క్రోల్ చేస్తే మీకు వచ్చిన సబ్స్క్రైబర్స్, వాచ్ అవర్స్, వ్యూస్ అన్నీ డీటెయిల్గా కనిపిస్తాయి. సో దీన్ని బేస్ చేసుకొని మన ఛానల్ మానిటైజేషన్ చేసుకోవడానికి వీలైతే ఉంటుంది.